ఇవాళ ఏ రాజకీయ నాయకుడు 20,000తో తన జీవితాన్ని గడుపుతున్నాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళ టెలిఫోన్ బిల్లు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. 3 ఇంతలు పెంచుకున్నారు టెలిఫోన్ బిల్లు. పేపర్ బిల్లు 3 ఇంతలు పెంచుకున్నారు. రవాణా ఛార్జీలు 3 ఇంతలు పెంచుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షలకు పైగా జీతాలు వస్తూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు 2 లక్షల జీతాలకు పైగా తీసుకుంటూ మళ్ళీ అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్న మీరు ఇవాళ 20,000తో 22,000తో 23,000తో 15,000తో 16,000తో పాఠం చెప్పే టీచర్లు తమ జీవితాన్ని ఎట్లా గడుపుతారని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు, నేను ఇక్కడ నుంచి మీకు ఇది సూచన అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఏమైనా అనుకోండి. ఎందుకంటే వాన కురుస్తూ ఉంటే స్త్రీలు ఇక్కడ టెంట్ కింద కూర్చొని ఉన్నారు. ఒక సినిమా తీస్తే 10 కోట్లు 20 కోట్లు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే హీరోలతో మీరు చర్చ చేస్తున్నారు అక్కడ కూర్చొని సమయానికి. కానీ మీరిచ్చే 20,000 జీతంతో పిల్లల ఫీజు కట్టుకొని, రెంట్లు కట్టుకొని, కుటుంబ అవసరాలు తీర్చుకొని ఇన్ని చేస్తూ అందులోనే బతుకుతూ ఏమైనా అనారోగ్యం ఏర్పడితే కనీసం 1 పైసా కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి ఈ శిబిరంలో కూర్చున్న వాళ్ళందరూ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. కింది వర్గాలంటే శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ. ఇంకా నేను స్పష్టంగా మాట్లాడతా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మెజారిటీ ఉంటారని అనుకుంటున్నాను నేను. ఈ కింది కులాల నుంచి, కింది వర్గాల నుంచి వచ్చిన వారి పట్ల పాలక వర్గాలకి పట్టింపు ఉండదు. ఎందుకు పట్టింపు ఉంటుందంటే నిర్లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. అందుకే ఎలక్షన్ సమయంలో నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మిత్రుడు, మీతో పాటు పనిచేసే ఒక మిత్రుడు చెప్తూ ఉన్నాడు నాకు. నేను ఒకటి అడిగాను, ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇదేమన్నా పెట్టిందా ఈ విషయాన్ని అని అడిగాను. ఆయన అన్నాడు, టీ తాగినంత సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తా అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. టీ తాగినంత సమయం కాదు, 12 గంటలకి శిబిరం మొదలైంది, ఇప్పుడు 3 గంటలు కావస్తుంది. ఈ రోడ్డు పక్కల ఈ వర్షానికి చలికి మా స్త్రీలు కూర్చొని ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇంటికాడ వదిలేసి వచ్చారు. 2 రోజులు సెలవులు వస్తే ఆ సెలవులు కుటుంబంతో గడపాలని, పిల్లలతో గడపాలని ఎవరికైనా ఉంటుంది. కానీ సెలవుల్లో కూడా ఉద్యమం చేసే పరిస్థితి కలిగింది. అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని, నేను ఆడ బండి ఆపి వస్తూ ఉంటే ఇంతమంది పోలీసులు ఉన్నారేమిటబ్బా అనుకున్నాను నేను. మీ చుట్టూ పోలీసులు ఉన్నారు. పాపం ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ పోలీసులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళది వెట్టి చాకిరే. వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా? వాళ్ళు కూడా హోంగార్డులు. 20,000 30,000 మా అంటే అంతకన్నా మించి లేదు. చనిపోయిన తర్వాత ఏమి దొరకదు, పనిష్మెంట్ డ్యూటీలు ఉంటాయి. ఇన్ని రకాల సమస్యలు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. పోలీసులలో అదే సమస్య, టీచర్లలో అదే సమస్య, ప్రొఫెసర్లలో అదే సమస్య. మొత్తం వ్యవస్థ ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి.